మీడియాలో తెగ వైరల్ అవుతున్న మాధవీలత అదేనుల్లా బీజేపీ నుంచి హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించిల్లు కదా. ఆమెనే ఉల్లా మొన్న అమిత్ షా వచ్చినప్పుడు బహిరంగ సభలో తన పదునైన మాటలతో రెచ్చిపోయిన మాధవీలత ఇప్పుడు పాటలతో మళ్ళీ ట్రెండింగ్ అయిందిలా. పాట ఏంది ట్రెండింగ్ ఏంది అనుకుంటున్నారా ఉల్లా? ఈ వార్త చూస్తే మీకు సుత అంతా అర్థమవుతుంది. కొన్ని దేశాల సంధి ఆధ్యాత్మికం వైపు అడుగులేస్తూ సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా తెగ వైరల్ అయిన మాధవీలతకు అనూహ్యంగా బీజేపీ హైదరాబాద్ టికెట్ ఇచ్చిందోల్లా. ఇక ఆమె ఎవరి మీద పోటీ చేస్తుందో తెలుసు కానోళ్ళ ఎంఐఎం అధినేత ఓటమెరిగిన అసౌద్దీన్ ఓవైసీ మీద. ఇక మళ్ళీ అప్పటి నుంచి ఈమె పేరు మళ్ళీ మారుమోగింది. ఇక తెలంగాణ ప్రజల మీద ఆనాడు రజాకార్లు చేసిన అగత్యాల మీద తీసిన సినిమా రజాకార్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఆమె ముఖ్య అతిథిగా వచ్చి రజాకార్లు చేసిన అరాచకాలు చెప్తూ ఏకంగా రజాకార్ల మీద బతుకమ్మ పాట పాడి అందరితో శభాష్ అనిపించుకుంది. ఇక ఆ పాట మీరు కూడా ఒకసారి ఇన్నుండోళ్ళ. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో మా కండ్ల నీళ్ళు దుడిచిన ఉయ్యాలో మా ఆడబిడ్డలతున్న ఉయ్యాలో రజాకార్లను దరిమిన ఉయ్యాలో మా జీవితాలు నిలిపిన ఉయ్యాలో ఇంకా నువ్వున్నారు రజాకార్లు మళ్ళీ తరమనికి రావే ఉయ్యాలో ఆడబిడ్డలని చూడరు ఉయ్యాలో హిందూ ముస్లిం చూడరు ఉయ్యాలో ఈ దినము కూడా ఉయ్యాలో మా ఆడబిడ్డలు నమ్ముకుంటుండ్రు ఉయ్యాలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో మళ్ళీ భూమికి దిగిరా ఉయ్యాలో వేల బతుకమ్మలు రావాలే కోట్ల బతుకమ్మలు అవ్వాలే మా ఆడబిడ్డలు సుఖంగా ఇంకా బతకాలి.